కథాకమలం కథల వెల్లువ 5th July 2026 Sunday, a relaxing day. Yes, yet another relaxing day. Yes, indeed, 5th July is dedicated to workaholics, all those people who devote their lives throughout towards working their extra max, even to the point of ignoring all health warnings and disrecognizing all those other compellings and interesting things just waiting to be done in life. అంటే వేరే ఏమి పనులు చేయకుండా పని 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 ప్రొఫెషనలిజం అని లేకపోతే ఏదో ఒక పని వర్కాలిక్స్ అంటారు అందుకే వాళ్ళని. సో అలాంటి వాళ్ళకి డెడికేట్ చేసే రోజు 5th July అంటారా. మరి నిజమే కదా. అయినా నాకు ఒక డౌట్ వస్తుంది, మరి అందరూ వర్కాలిక్సే కదా. మనం అమ్మ వాళ్ళని చూస్తాం చూడండి, ఎప్పుడు ఏదో పని చేస్తూనే ఉంటారు, నాన్న వాళ్ళు చేస్తూనే ఉంటారు పని. మనం కూడా చేస్తాం కదా పిల్లలు, మనం కూడా ఎప్పుడు ఏదో పని చేస్తూనే ఉంటాం. అందుకని ఇవాళ మనం వర్కాలిక్ డే సెలబ్రేట్ చేసుకోవడానికి ఏ పిక్నిక్కో, ఏ సినిమాకో, ఏ పార్టీకో, ఏ మూవీకో, ఎక్కడికో చోట వెళ్ళిపోదాం వర్రా. ఓకేనా. లెట్స్ రియలైజ్ దట్ వర్కే కాదు అంటే వర్క్ చేయాలి, 100% చేయాలి, రైట్, 101% చేయాలి. కానీ మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకుంటుండాలి. బికాస్ హెల్త్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ వర్క్. హెల్త్ పాయింట్ వైజ్ కూడా చూసుకుంటూ హెల్త్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వర్క్ మంచిగా చేయాలి. వర్కాలిక్గా ఉండటం తప్పేం కాదు, బట్ ఇట్ షుడ్ బి నాట్ ఎక్సీడింగ్ దాన్ యోర్ స్టెబిలైజ్డ్ హెల్త్. అంటే హెల్త్ ఎప్పుడు మన కంట్రోల్లో ఉండాలి. హెల్త్ని ఇగ్నోర్ చేసేసి వర్క్ చేయడం వల్ల ఉపయోగం ఉండదు. ఎందుకంటే హెల్త్ బాగుంటే కదా మనము వర్క్ చేయగలుగుతాం. అండ్ మీకు ఆ సేయింగ్ తెలుసు అనుకుంటా కదా అందరికీ, ఆల్ వర్క్ అండ్ నో ప్లే మేక్స్ జాక్ డాష్. మీరే ఫీల్ చేయాలి. మరి అది అందరికీ తెలిసిందే కాబట్టి మరి ఈరోజు కథలోకి వెళ్ళిపోదాము. కథ వికారుని కథ ఏంటో చూద్దాం. పూర్వం ఒక నగరంలో భద్రసేనుడు అనే రాజు ఉన్నాడు. ఆయనకు రత్నావతి అనే కూతురున్నది. ఆమెను ఒక రాక్షసుడు వశపరుచుకుని హింసిస్తున్నాడంట. ఆ బాధ తొలగించడానికి మాంత్రికులను పిలిపించాడంట. మాంత్రికులు ఆమెకు తాయెత్తు కట్టి అర్ధరాత్రి వరకు నిద్రపోకుండా అలాగే కూర్చోవాలి, అప్పుడే ఆ రాక్షసుడు వచ్చినప్పుడు ఈ తాయెత్తు పనిచేస్తుందని చెప్పారంట. అప్పుడు మరి రాణిగారు లేచి ఉంటే, యువరాణి లేచి ఉంటే చెలికత్తెలు నిద్రపోరు కదా. చెలికత్తెలతో ఈ యువరాణి అంటుందంట, ఇదిగో చెలికత్తులారా, రోజు ఈ వికార సమయానికి ఒక అతను వచ్చి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, అతని దగ్గర నుంచి తప్పించుకోవటానికి ఒక మార్గం చెప్పరు అని అడుగుతూ ఉందంట. అక్కడే నక్కు ఉన్న రాక్షసుడు వింటున్నాడంట రాణి మాటలు, అదే యువరాణి మాటలు. ఆ మాటలు ఎలా వినపడి అంట, ఆ గోడవతల నుంచి వినపడేసరికి ఆ మాటలు ఎలా వింటే, ఈ రాక్షసుడు కాకుండా ఇంకొక ఎవరో వ్యక్తి వికారంగా ఉన్నాడు, అతను రోజు వచ్చి ఈ రాణిగారిని ఇబ్బంది పడుతున్నాడు, అది చలికత్తెలకి చెప్తున్నట్టు ఈ రాక్షసుడికి అర్థమైందంట. అది వినగానే అయ్యో నా రాణిని ఇబ్బంది పెడుతున్నాడా అని చెప్పి అక్కడ గుర్రంశాలలో ఉంటే దగ్గరలో ఆ గుర్రంశాలలో ఒక చాలా బలమైన గుర్రంగా మారి రాక్షసుడు ఎవరొస్తారా అని ఎదురు చూస్తున్నాడంట. అంటే ఎవరో వికారంగా ఒక్కడ వస్తాడు, అతన్ని నేను అటాక్ చేయాలి అనే ఉద్దేశంతో గుర్రంశాలలో చూస్తాను. ఆ గుర్రంశాలలో అప్పుడే ఒక దొంగ ప్రవేశించాడంట. ఆ దొంగ అమ్మో అన్ని గుర్రాల్లోకి ఈ గుర్రం చాలా బాగుంది అంటే గుర్రాలు ఎత్తుకుపోవడానికి వచ్చాడనమాట. ఆ దొంగ బాగుందని చెప్పి ఆ గుర్రం ఎక్కువ వచ్చున్నాడంట. ఆ గుర్రం ఎక్కి వచ్చి ఎవరే వీడిని నేను హతమారుద్దామంటే వీడని నన్ను ఎక్కి కూర్చున్నాడని చెప్పి ఒక్కెత్తున పరిగెట్టడం మొదలెట్టాడంట రాక్షస గుర్రం. ఇంకా ఆగట్లేదంట. దొంగకి భయం వేసిందంట, ఇదేం గుర్రం రా బాబు, బాగుంది, అందంగా స్ట్రాంగ్గా ఉందని ఎక్కితే ఇది లగెత్తుకుంది, ఇది ఎక్కడ ఆగుతుంది ఏదైనా టక టక టక్ అని వెళ్ళిపోతూనే ఉందంట, ఆగట్లేదంట. ఎందుకంటే ఈ రాక్షస గుర్రం రూపంలో ఉన్న రాక్షసుడికి భయం, పైన కూర్చున్న దొంగకి భయం వేస్తుంది. సో ఎట్లాగా అనేసప్పటికీ ఈ రాక్షస గుర్రం అంటే గుర్రం రూపంలో ఉన్న రాక్షసుడు భగవంతుడిని తలుచుకున్నాడంటారా. గమనించాలి మరి, రాక్షసుడు భగవంతుణ్ణి
స్మరించుకున్నాడంట. వెంటనే బతుకు జీవుడా అని ఒక పెద్ద మర్రి చెట్టు వస్తే ఆ మర్రి చెట్టు దగ్గర స్లో అయిపోయాడంట. అంటే భగవంతుని తలుచుకున్నాడు కదా. అంటే మంచి భగవంతుని తలుచుకోవడం అంటే ఏమీ లేదు, ఈ అబ్బాయిని ఎలా అయినా నేను విడిచిపెట్టి నన్ను నేను కాపాడుకోవాలి అనే మంచి ఆలోచన ఆ రాక్షసుని కుర్రనికి వచ్చింది. అదే భగవంతుడు. అయితే ఆ మర్రి చెట్టు ఊడ పట్టేసుకున్నాడంటే పైన గుర్రం పైన కూర్చున్న దొంగ. ఈ గుర్రం ఏమో అప్పటికి కొంచెం మర్రి చెట్టు ఊడలకి స్లో అయిందంటమాట. ఈ లోపల ఒక చెట్టు మర్రి చెట్టు మీద కోతుందంట. ఆ కోతేమో ఈ రాక్షసుడు ఫ్రెండ్ అంట. ఆ కోతుందంట, అదేంటి నేను చూస్తున్నాను, నువ్వు నీ పైన కూర్చొని మానవుడికి భయపడతావేంటి, నువ్వు మానవుడు నీకు పెంచక ఆహారంగా పనికొస్తాడు కదా అని ఏదో ఎగతోసినట్టు చెప్తున్నా. అంటే నువ్వు భయపడిపోయావు సోమి అని. ఈ మాటలు విన్న దొంగ ఈ మర్రి చెట్టు ఓడ పట్టుకుని ఉన్నాడు కదా, కొంచెం అలా జరిగి ఆ తోకని తొక్కి పట్టుకొచ్చున్నాడంట. అప్పుడు కోతి అని మూతి ముడుచుకొని వచ్చిందంట. అప్పుడు ఆ రాక్షసి గుర్రంలో అంటే గుర్రంగా ఉన్న రాక్షసుడుగా మారి, ఏంటి కోతి నువ్వేదో అన్నావు, ఇప్పుడేదో మొహం మార్చావు, జాగ్రత్త, ఆ వికారుని చేతిలో చచ్చిపోతావేమో, రక్షించుకో, భగవన్నామస్మరణ చేసుకో ఒకసారి, అంటే మంచి ఆలోచన తెచ్చుకో అని చెప్పాడంట. ఇదర్రా మరి కథ. అంటే ఎంత వికారం అంటే ఇక్కడ రూపం కాదు, ఎంత వికార బుద్ధి ఉన్నా కూడా మనము మంచి ఆలోచన, భగవంతుని తలుచుకోవడం అంటే ఒక బొమ్మ ముందు కూర్చుని పూజలు చేయడం, నేను ఇలా చెప్తున్నాను ఎవరేమనుకోకండి, పూజలు చేయడం ఇది కాదు, మన ఆలోచన మంచిదై ఉండాలి అని ఈ వికారుని కథలో మనకి తెలుస్తుందన్నమాట. చూసారా మరి అక్కడ రాణిగారు విడుదలైపోయారా, ఇక్కడ రాక్షసుడిలో కొంచెం మార్పు వచ్చిందా, దొంగలో కొంచెం మార్పు వచ్చిందా, కోతులో కొంచెం మార్పు వచ్చిందా, ఎందువల్ల? మంచి ఆలోచన వల్ల. మరి ఈ మంచి ఆలోచనతో మనం అభినయ గేయానికి వెళ్ళిపోతే అక్కడ కూడా మనకి కృష్ణమ్మ ఉందర్రా. వేణువుదే కృష్ణమ్మ వీడేనమ్మ కృష్ణమ్మ, గోకులమందున కృష్ణమ్మ గోవుల కాసే కృష్ణమ్మ, కాళ్ళకు గజ్జలు కృష్ణమ్మ మొలలో మువ్వలు కృష్ణమ్మ, మెడలో దండలు కృష్ణమ్మ తలలో పించం కృష్ణమ్మ, చదువులనిచ్చే కృష్ణమ్మ సంపదలిచ్చే కృష్ణమ్మ, పిల్లల కాచే కృష్ణమ్మ బాలబంధుడి కృష్ణమ్మ, మా చిన్ని తండ్రి కృష్ణమ్మ వీడేనమ్మ కృష్ణమ్మ, చేతిలో వేణువు కృష్ణమ్మ వేణువుదే కృష్ణమ్మ, చేతిలో వేణువు కృష్ణమ్మ వేణువుదే కృష్ణమ్మ, వేణువుదే కృష్ణమ్మ వేణువుదే కృష్ణమ్మ. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సంస్థాం సుఖినో భవంతు. జై హింద్. ఉంటాను మరి.